9:30 అయ్యింది, ఇంకా రాడేర్రా వాడు. రాహుకాలము పోయే కాలము ముహూర్తం చూసుకొని వస్తాడా? హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ సిద్ధు. ఈరోజు మనం ఎడ్మంటన్లోని చైనా టౌన్కి వచ్చాము. సో ఈ చైనా టౌన్ ఎలా ఉంటుంది అనేవన్నీ చూపిస్తాను. ఈ వీడియోలో నా వెనుక కనిపిస్తున్న ఈ ఆర్చ్ను గేట్ ఆఫ్ హ్యాపీ అరైవల్ అని పిలుస్తారు. ఇది ఎడ్మంటన్ నగరంలో 107A ఎవెన్యూ మరియు 97 స్ట్రీట్ వద్ద ఉన్న చైనా టౌన్లోకి సందర్శకులకు స్వాగతం పలికే ప్రధాన ద్వారం. నగరంలో చైనీస్ కమ్యూనిటీ యొక్క ఉనికిని, వారి చరిత్రను మరియు సంస్కృతిని తెలియజేసే ఒక ముఖ్యమైన ల్యాండ్మార్క్ ఇది. ఈ ఆర్చ్ ఎరుపు రంగులోనే ఎందుకు ఉంది అంటే చైనీస్ సంస్కృతిలో ఎరుపు రంగుకు అత్యంత ప్రాముఖ్యత ఉందన్నమాట. ఎరుపు రంగు అదృష్టానికి, సంతోషానికి మరియు శ్రేయస్సుకు ప్రతీకగా పరిగణించబడుతుంది. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఆర్చ్లను పాతకాలంలో ముఖ్యమైన వీధులను, దేవాలయాలు లేదా వ్యాపార కూడళ్ల ప్రవేశ ద్వారాలుగా నిర్మించేవారు చైనా వాళ్ళు. ఫోటోలో మీరు గమనించినట్లుగా ఈ నిర్మాణాల పైభాగంలో టైల్స్తో కూడిన ప్రత్యేకమైన రూఫ్, అందమైన డిజైన్లు మరియు చైనీస్ అక్షరాలు ఉంటాయి. ఇవి వాతావరణానికి ఒక అందమైన చారిత్రక కళను జోడిస్తాయి. ఈరోజు చైనా వాళ్ళు ఇక్కడ చైనీస్ లూనార్ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందరికి శుభాకాంక్షలు. మాకంటే పండుగ ఫ్రెండ్స్, మీరన్నా బాగా చేసుకునే పండుగ ఫ్రెండ్స్. లూనార్ క్యాలెండర్ ఆధారంగా ఈ పండుగ వస్తుంది. అందుకే దీన్ని చంద్ర నూతన సంవత్సరం అని కూడా అంటారనమాట. సాధారణంగా జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20 మధ్యలో ఒక రోజు వస్తుంది. దీనిని స్ప్రింగ్ ఫెస్టివల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది, దీని పేరు రాతి లాంతరు ఆర్ స్టోన్ ల్యాంతర్న్ అంటారు. చైనా టౌన్ వీధులను అందంగా, ఆకర్షణీయంగా ఉంచడానికి దీన్ని ఒక ల్యాండ్ మార్క్గా ఏర్పాటు చేశారు. చైనీస్ సంప్రదాయం ప్రకారం ఇది సానుకూల శక్తిని, పాజిటివ్ ఎనర్జీని మరియు ప్రశాంతతను ఇస్తుందని నమ్ముతారు. తెలివైన వాడివేరా నువ్వు. మరి నీకు ఉద్యోగం ఎందుకు రావట్లేదురా? ఈ రోజుల్లో తెలివి ఒకటే చాలదమ్మా. మరి ఇంకేం కావాలంట? చుట్టూ ఉన్న ఎర్రటి స్తంభాలు వాటిని రక్షిస్తాయన్నమాట. ఇప్పుడు ఒకవేళ నేను రోడ్డు దాటాలనుకోండి, ఇక్కడ ఉందా, ఇక్కడ బటన్ ఉందా, ఈ బటన్ ప్రెస్ చేస్తే అక్కడ లైట్ వస్తుంది. సో లైట్ వచ్చినప్పుడు ఇంకా మనం దాటాలి రోడ్. ఇక్కడ అప్పుడు అందరూ ఆగిపోతారు. ఇంకా ఆగిపోయారు కదా అట్లా. మెయిన్గా వ్యాంకోవర్లో, టొరంటోలో, మాంట్రియల్లో ఇవి బాగా ఉంటాయన్నమాట చైనా టౌన్స్ అనేవి. అసలు ఇవన్నీ ఎందుకు నిర్మించారు అంటే 1800వ సంవత్సరం చివరలో కెనడియన్ పసిఫిక్ రైల్వే అని ఒకటి ఉంటుంది అన్నమాట, CPR అంటారు దాన్ని. దాని నిర్మాణ పనుల కోసం మరియు గోల్డ్ రష్ కోసం వేలాది మంది చైనీయులు కెనడాకు వలస వచ్చారన్నమాట ఆ టైంలో, 1800sలో. ఆ రోజుల్లో స్థానికుల నుండి తీవ్రమైన జాత్యహంకారం ఉండేది, అంటే రేసిజం ఉండేది. అంటే చైనీయులని నగరంలోకి ప్రధాన ప్రాంతంలో ఇల్లు కట్టుకొనిచ్చేవారు అసలే కాదు, వారి వ్యాపారాలను చేసుకొనిచ్చేవారు కాదనమాట. అందుకోసమని కూడా ఈ చైనా టౌన్ కట్టారు. ఇది చైనీయులకు ఒక సేఫ్ హెవెన్ లాంటిది అనమాట.
అంటే ఎలా చెప్పాలి అంటే బయట సమాజం నుండి ఎదురయ్యే దాడులు మరియు వాళ్ళ మధ్య వివక్ష ఉంటుంది కదా, రేసిజం ఉంటుంది కదా, వాళ్ళ నుంచి రక్షించుకోవడానికి చైనీయులంతా నగర శివార్లలో ఒక చోట గుమిగూడి జీవించడం ప్రారంభించారు. అలా ఏర్పడినవి ఈ చైనా టౌన్లు అనమాట. ఈ చైనా టౌన్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే తమకంటూ ఒక సురక్షితమైన ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకోవడం, తమ భాష సంస్కృతిని కాపాడుకోవడం మరియు ఒకరికొకరు ఆర్థికంగా మానసికంగా అండగా నిలబడడం దీని ప్రధాన మెయిన్ ఉద్దేశం అన్నమాట ఇది. ఇంకా ఇక్కడ చైనా టౌన్లో ఇంకా ఏమేమి ఉంటాయి, వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ అంటే మనం చైనా టౌన్ లోపలికి ఎంటర్ కాగానే ఒక ఆసియా దేశానికి వెళ్ళిన అనుభూతి కలుగుతుందన్నమాట. ఇక్కడ ఉన్న సూపర్ మార్కెట్లు, ఇక్కడ కెనడియన్ సూపర్ మార్కెట్లో దొరకని ఆసియన్ కూరగాయలు ఉంటాయి కదా, ఆసియాల కూరగాయలు పండ్లు, ఉదాహరణకి డ్రాగన్ ఫ్రూట్స్ కానీ బోక్ చాయ్ కానీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. అలాగే ఎక్వేరియంలలో బతికున్న చేపలు లైక్ లైవ్ పీతలు అంటారు కదా, లైవ్ సీ ఫుడ్ ఎంచుకొని కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడ ఈ చైనా టౌన్లో. ఇంకోటి ఏంటంటే ఇక్కడ TCM షాప్స్ కూడా ఉంటాయన్నమాట. చైనీస్ సాంప్రదాయ వైద్యానికి, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్కి సంబంధించిన వేర్లు ఉంటాయి కదా, వేర్లు, ఆకులు, పుట్టగొడుగులు మరియు అరుదైన మూలికలు అమ్మే దుకాణాలు ఇక్కడ ఉంటాయన్నమాట ఈ చైనా టౌన్లో. అండ్ దాంతోపాటు సాంస్కృతిక కేంద్రాలు అంటే ల్యాంతర్లు, ఇందాక మీకు చూపించారా స్టార్టింగ్లో ల్యాంతర్లు, అవి కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ ఎర్రటి ల్యాంతర్లతో పాటు అందమైన పైకప్పులు ఉన్న భవనాలు, బౌద్ధ దేవాలయాలు మరియు కమ్యూనిటీ మీటింగ్ హాల్ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. ఇంకా బేకరీలు, సాంప్రదాయ చైనీస్ బేకరీలు మరియు రకరకాల టీ పొడులు అమ్మే దుకాణాలు వీధి పొడవునా కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ స్మెల్ విషయానికి వస్తే చైనా టౌన్ వీధుల్లో నడుస్తుంటే ఒక ప్రత్యేకమైన ఒక స్మెల్ వస్తుంది అనమాట. అంటే దుకాణాల అద్దాల వెనుక వేలాడదీసిన బార్బిక్యూ పంది మాంసం, BBQ పోర్క్ అంటారు దాన్ని, మరియు రోస్ట్ చేసిన బాతు, దాని నుంచి వచ్చే వాసన. అంటే ఇది కొంచెం మనకు తెలియదు కానీ చైనా వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఈ వాసనలన్నీ. అలాగే ఘాటైన మూలికల నుంచి వచ్చే వాసన, ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేద దుకాణాల నుండి వచ్చే జిన్సెంగ్, స్టార్ అనీస్ వంటి సుగంధ ద్రవ్యాల ఘాటైన వాసన కూడా ఇక్కడ వస్తుంది. ఇంకా సముద్రపు వాసన అంటే చేపలు, రొయ్యలు దాన్ని ఫ్రై చేసినప్పుడు వచ్చే వాసన అది కూడా. ఇంకా ఇక్కడ అగరబత్తుల నుంచి వచ్చే వాసన కూడా ఇక్కడ తెలుస్తుంది అనమాట మనం నడుస్తూ పోతుంటే. ఇంకా ఈ చైనా టౌన్లో తినే ఆహారం ఏంది అంటే నూడిల్స్ అయితే వీళ్ళు పక్కా తింటారు. అలాగే చైనా టౌన్ అంటేనే ఫుడ్ లవర్స్కి స్వర్గం అనమాట. ఇక్కడ చిన్న చిన్న స్టీమ్ చేసిన డంప్లింగ్స్ ఉంటాయి మరియు బన్స్. వీటిని సాధారణంగా ఉదయం లేదా మధ్యాహ్నం వేడి టీతో పాటు తింటారనమాట ఈ చైనా వాళ్ళు. ఇక్కడ నూడిల్స్ ఉంటాయి, నూడిల్స్తో పాటు సూపు, వేడి వాంటోన్ సూప్ అంటారు, అంటే బీఫ్ నూడిల్స్ ఉంటాయి. మరియు ఫ్రైడ్ షో మెన్ అంటారు, నాకు పలకడానికి కూడా రావట్లేదు, ఇట్లాంటి పేర్లు ఉంటాయి అన్నమాట. ఇంకా నాన్ వెజిటేరియన్కి వస్తే పెకింగ్ డక్ అని అంటారు ఒకటి, దీని స్కిన్ చాలా క్రిస్పీగా ఉంటుంది అని వాళ్ళు చెప్తూ ఉంటారు. మరియు చార్సియు, ఇది తీయగా ఉండే రోస్ట్ పోర్క్ అంటారు, ఇది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఈ చైనా టౌన్లో. ఇంకా డ్రింక్స్ అండ్ స్వీట్స్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన బబుల్ టీ, బోబా టీ అంటారు, ఇక్కడే పుట్టిందనమాట చైనా టౌన్లోనే ఆ బోబా టీ అనేది. అలాగే ఎగ్ టార్ట్స్ మరియు పండగల సమయంలో తినే మూన్ కేక్స్ అంటారు, దీన్ని చాలా ఇష్టంగా తింటారు. ఒకప్పుడు వివక్షకు గురై నిర్మించుకున్న ఈ చైనా టౌన్లు ఈరోజు కెనడాలోని బహుళ సంస్కృతి అంటే మల్టీ కల్చరలిజం ప్రతీకలుగా నిలుస్తూ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన ప్రదేశాలుగా మారాయన్నమాట ఈ చైనా టౌన్స్ అనేవి.
చూడండి ఫేస్ ఎలా అయిపోయిందో. 10 నిమిషాలు బయట ఉండి బ్లాగ్ చేస్తే ఇలా అయిపోయింది ఫేస్. చేద్దామంటావు మరి? ఇలా కార్లోకి వచ్చి హీటర్ ఆన్ చేసుకోవాలన్నమాట. కార్లో హీటర్ ఆన్ చేసుకుని ఇక చూడండి చెయ్యి అంతా ఇట్లా గడ్డ కట్టిపోయింది. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?